క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఆగస్టు 21వ తారీఖు 2002వ సంవత్సరం భారతదేశంలో ఉన్నటువంటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇండోర్ అనేటువంటి ఆ నగరంలో ఉన్న సెంట్రల్ జైలుకి ఒక సిస్టర్ గారు, ఒక మఠకన్య ప్రయాణమై వెళ్ళారు. దేనికి వెళ్ళారు అంటే ఒక నరహంతకుణ్ణి కలవడానికి వెళ్ళారు. ఒక వ్యక్తిని చంపినటువంటి ఒక నరహంతకుణ్ణి కలవడానికి వెళ్ళాడు. అందరూ ఆశ్చర్యపోయారు. జైలు అధికారులు, అక్కడ ఉన్నటువంటి ఆ జైల్లో ఉన్నటువంటి ఆ యొక్క దోషులు కూడా, సిస్టర్ గారు ఈ మఠకన్య ఇంత దారుణం చేసినటువంటి ఈ వ్యక్తిని కలవడానికి ఎలా వస్తున్నారు అని ఆశ్చర్యపోయారు. ఆ సిస్టర్ గారి పేరు సెల్మి, FCC సభకు చెందినటువంటి సిస్టర్ గారు. ఆ సిస్టర్ గారు ఆ రోజున సమందర్ సింగ్ అనేటువంటి ఒక నరహంతకుణ్ణి వెళ్ళి కలిసి, ప్రియమైనటి సహోదరుడా, నేను నిన్ను క్రీస్తు ప్రభు నామములో పరిపూర్ణంగా క్షమిస్తున్నాను. నిన్ను నా సొంత సహోదరునిగా, నా కుటుంబ సభ్యునిగా ఈనాటి నుండి స్వీకరిస్తున్నాను అని చెప్పి అతనికి రాఖీ కట్టి ఆ హంతకుణ్ణి తన సహోదరుడిగా స్వీకరించారు. ఎవరు ఈ సమందర్ సింగ్, ఎవరు ఈ సెల్మి సిస్టర్ అంటే పిల్లారా, 1995వ సంవత్సరంలో ఇండోర్ ప్రాంతంలో ఉన్నటువంటి అడవి జాతి ప్రజల కొరకై పాటుపడుతున్నటువంటి రాణి మరియా అనేటువంటి సిస్టర్ గారి యొక్క సొంత సహోదరి సిస్టర్ సెల్మి. ఈ రాణి మరియా అనేటువంటి సిస్టర్ గారు ఆ పేద ప్రజల పక్షాన పోరాడుతూ ఉంటే, ఆ పేద ప్రజల యొక్క హక్కుల కొరకే పోరాడుతూ ఉంటే, 1995వ సంవత్సరంలో సమందర్ సింగ్ అనేటువంటి వ్యక్తి వచ్చి ఆ సిస్టర్ గారు బస్సులో ప్రయాణం చేసుకుంటూ ఆ కొండ జాతి ప్రజల దగ్గరికి వెళుతుంటే కత్తితో 55 పోట్లు పొడిచి చంపివేశాడు నిర్దాక్షిణ్యంగా. ఆ సిస్టర్ చేసినటువంటి పాపం ఏంటంటే, పేద ప్రజల పక్షాన వారి హక్కుల కొరకై ఆ మఠకన్య పోరాడటమే. ఆమె మరణించిన తరువాత ఈ సమందర్ సింగ్ను పట్టుకొని జైల్లో వేశారు. యావజ్జీవ కారాగార శిక్షను అనుభవిస్తూ ఉండగా 2002వ సంవత్సరంలో ఆ సిస్టర్ గారి యొక్క సహోదరి, ఆవిడ కూడా మఠకన్య, ఆవిడ జైలుకి వెళ్ళి అతన్ని క్షమించటం మాత్రమే కాదు, అతని తన యొక్క సహోదరుడిగా అంగీకరించటం మాత్రమే కాదు, జైలు అధికారులతో మాట్లాడి అతనికి యావజ్జీవ కారాగార శిక్షని తీసేపించి స్వేచ్ఛగా ప్రపంచంలో బ్రతికేటువంటి స్వాతంత్రాన్ని ఇప్పించింది ఆవిడే సొంతగా. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇటువంటి అద్భుతాలు ఒక్క క్రైస్తవ మతంలో మాత్రమే జరుగుతాయండి. క్రీస్తును నమ్మినట్టు బిడ్డలు మాత్రమే చేయగలరు ప్రియులారా. ఇది అందరికీ సాధ్యం కాదు. క్రీస్తుని నిజంగా నమ్మి క్రైస్తవత్వాన్ని నిజంగా జీవించేటువంటి వాళ్ళు మాత్రమే క్షమాపణతో జీవించగలరు, క్షమించగలరు. నేను క్రైస్తవుని అని చెప్పుకొని పగతో జీవించేవాడు క్రైస్తవుడే కాడు ప్రియులారా. ద్వేషంతో బ్రతికేటువంటి వాడు క్రైస్తవుడే కాడు ప్రియులారా. ఆ సిస్టర్ గారి దగ్గరికి కొంతమంది వచ్చి, అమ్మా, మీ సొంత అక్కను చంపాడు కదా, మీ సొంత సోదరుని మామూలుగా కాదు, కసితో తాగి ఫుల్లుగా 55 కత్తిపోట్లు పొడిచి చంపాడు కదా, అసలు ఎలా క్షమించగలిగారు అంటే, నా వల్ల కూడా కాలేదండి అని చెప్పి. నా వల్ల కూడా క్షమించడం నా వల్ల కూడా కాలేదండి. క్షమించాలని వెళ్ళాను, క్షమిస్తున్నాను అని చెప్పుదామని వెళ్ళాను, కానీ ఆ జైల్లోకి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి నా కళ్ళ ముందుకు వచ్చేసరికి మా అక్క నా ముందుకు కనబడింది. మా అక్కను ఏ విధంగా పొడిచి పొడిచి చంపాడో నా కళ్ళ ముందు కనబడిందయ్యా.
ఏం చేయాలో అర్థం కాలేదు. నాకు ఒకసారిగా క్షమించాలనే మనసు నాకు వచ్చింది. ఏం చేయాలి? వెంటనే కళ్ళు మూసుకొని పరిశుద్ధాత్మ దేవునికి ప్రార్థన చేశాను. అప్పుడు నాకు క్రీస్తు ప్రభువు నా కొరకై సిలువలో మరణించి పలికిన మాటలు నాకు గుర్తుకు వచ్చాయి. ఏమిటి అది? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించండి. ఆ సిలువనాథుడు సిలువలో వేలాడుతూ నా గురించి పలికిన మాటలు అవి. నేను పాపములో బ్రతుకుతూ ఉండగా, పాపిగా జన్మించి ఉండగా నన్ను క్షమించటానికై పాపము లేనటువంటి ఆ క్రీస్తు భగవానుడు సిలువలో మరణించినటువంటి ఆ మాటలు నాకు గుర్తుకు వచ్చాయి. పరిశుద్ధాత్మ నాలో ఉండి నా చేతును ముందుకు ఇంపించాడు. చెయ్యి కలిసింది, క్షమాపణ అక్కడ జరిగింది అని చెప్పాడు. క్రీస్తునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు దేవుడు మనకిచ్చేటువంటి అతి ముఖ్యమైన సందేశం ఏమిటి అంటే క్షమించు, క్షమించు, ఎంత ఘోర పాపినైనా క్షమించు. ఒక వారం క్రితం నేను కేరళ వెళ్ళకముందు అక్కడ అఖిల భారత పీఠాధిపతుల సమైక్య ఏర్పాటు చేసినటువంటి నేషనల్ డైరెక్టర్స్ యాన్యువల్ మీటింగ్కి అటెండ్ కావడానికి వెళ్ళకముందు ఒక ఇద్దరు స్త్రీలు నా దగ్గరికి వచ్చారు. అప్పుడప్పుడు వస్తూ ఉంటారు ఏదైనా కౌన్సిలింగ్ అటువంటి దానికోసం. ఆ తల్లి నా దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పింది. ఫాదర్, నాకు ఒక వ్యక్తి ద్రోహం చేస్తున్నాడు, నేను ఎన్నిసార్లు క్షమించాలి ఫాదర్? ఎన్నిసార్లు క్షమించాలి ఫాదర్ అంటే ఒకటే చెప్పాను, నేను చెప్పకూడదమ్మా, క్రీస్తు ప్రభువే చెప్తున్నాడు. అనంతంగా క్షమించాలి, హద్దులు లేకుండా క్షమించాలి అని చెప్పి ఒకటే చెప్పానండి. దయచేసి మీకు అందరికీ ఒక ప్రశ్న. నాకు ఒక వ్యక్తి ద్రోహం చేస్తున్నాడు, నాకు ఒక వ్యక్తి అన్యాయం అక్రమం చేస్తున్నాడు, నాకు ఒక వ్యక్తి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు. ఆ వ్యక్తిని క్షమించటం ద్వారా ఎవరికి మేలు జరుగుతుంది? నాకు మేలు జరుగుతుందా, లేకపోతే ఆ పొరుగు ఆ ఎదుటున్నాడు ద్రోహికి మేలు జరుగుతుంది? ఎవరికి మేలు జరుగుతుందండి? ఎవరికి మేలు జరుగుతుంది? మనకే మేలు జరుగుద్దండి. ఇది మర్చిపోవద్దు. మనం ఒక వ్యక్తిని క్షమించినప్పుడు మనం అనుకుంటాం, నేను క్షమిస్తున్నా కదా అతనికి మేలు జరుగుద్దు అనుకుంటామండి. నెవర్. డోంట్ బి డిసీవ్డ్. మోసపోమాకండి. క్షమించటం ద్వారా మనకే మేలు జరుగుతుంది. ఎలాగా అంటారా? నేను ఎప్పుడైతే క్షమించకుండా ఉంటానో నాకు శాంతి ఉండదు. అవునా కదా? ఎవరి మీద నా కోపం ఉందనుకో, ఎవరి మీద నా ద్వేషం ఉందనుకో, ఏం జరుగుతుందండి? నాలో శాంతి ఉండదు, నాలో పగల రగిలిపోతూ ఉంటుందండి, నాలో సమాధానం ఉండదు. ప్రియులారా, ఆ వ్యక్తి నా మనసులోకి రాగానే నాకు చెమటలు పోతాయి, నాలో రెస్ట్లెస్నెస్ వస్తుందండి. ఇది సత్యం ప్రియులారా, ఇది నిజం, ఇదే నిజం ప్రియులకు దేవుని బిడ్డలారా. గుర్తు తెచ్చుకోండి. ఎవరినైనా కానీ మీకు ఎవరి మీద అయితే కోపం ఉందో, ఎవరి మీద అయితే ద్వేషం ఉందో వాళ్ళని ఒక్క నిమిషం పాటు జ్ఞాపకం చేసుకోండి. వెంటనే అప్పటి వరకు నవ్వుతూ ఉన్నట్టు ముఖం ఏమవుతుందండి? మనకు తెలియకుండా మాడిపోతుందండి. కారణం ఏంటంటే మనం అనవసరంగా శత్రువుకి మన హృదయంలో చోటిస్తున్నామండి. మన హృదయంలో చోటిస్తున్నామండి. క్షమించి వదిలివేయటం ద్వారా జరిగేది మేలు మనకే ప్రియులకు దేవుని బిడ్డలారా. మనస్తత్వ శాస్త్రవేత్తలు ఏమని చెప్తున్నారు, సైకాలజిస్టులు ఏమని చెప్తున్నారంటే, వెన్ యు ఆర్ with a revengeful attitude, there are some sicknesses that also will attack you. ఒకవేళ నీవు క్షమాపణ లేని గుణముతో ఉంటే నీకు కొన్ని జబ్బులు వచ్చేటి ప్రమాదం కూడా చాలా వరకు ఉంది. ముఖ్యంగా కొన్ని అంటే మీరు ఇప్పుడు అనుకోమాకండి, అమ్మో నా తలనొప్పి వస్తుందగా, ఒకవేళ ఈ పాపం వల్లే వస్తుందేమో అనుకోమాకండి. కానీ డాక్టర్లు, మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్పేటువంటిది సైకోసొమాటిక్ సిక్నెసెస్ అంటారండి. ఏంటి అండి సైకోసొమాటిక్ సిక్నెసెస్? ఏంటది? మనం ఒక వ్యక్తి మీద ద్వేషంతో బ్రతుకుతున్నాం అనే ఎప్పుడూ కూడా మనం అనవసరంగా జబ్బులు పాలయ్యేటువంటి ప్రమాదం కూడా ఉందంటండి. ఇది 100% నిజం.
ముఖ్యంగా వాళ్ళు చెప్పినటువంటిది సైకాలజీ మీతో చెప్తున్నానండి, నా సొంత మాటలు మీతో చెప్పడం చదివాను కాబట్టి చెప్తున్నానండి. ఏమిటి అంటే ముఖ్యంగా ఏమనుకోకండి, పక్షవాతం వచ్చినటువంటి వాళ్ళు అందరూ కూడా క్షమించలేవాళ్ళు కాబట్టి వచ్చింది అనుకోమాకండి. నో, ఇట్స్ నాట్ లైక్ దట్. బట్ దెర్ ఈస్ ఎ ఛాన్స్ దట్ యు గెట్ హార్ట్ అటాక్, దట్ యు గెట్ ఏ పారాలసిస్. పక్షవాతం లాంటి వ్యాధులు వస్తాయంట. ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, 2000 సంవత్సరాల క్రితమే యేసు భగవానుడు పదే పదే ఈ లోకానికి ఇచ్చినటువంటి సందేశం ఏమిటంటే క్షమించండి, మన్నించండి, మన్నించండి. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆధునిక ప్రపంచాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే ఎక్కడ చూసినా కానీ ద్వేషం, పగ. నన్ను వాడు ఇంత చేశాడు కదా, నేను కూడా వాడిని ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాల్సిందే, లేకపోతే చేశాడు అన్న ఊహన్నా కానీ నేను చెడ్డోడిని కదా, వాడు కూడా చెడ్డోడనే ముద్ర వేయాల్సిందే వాడి మీద. ఈ పగతో బ్రతుకుతున్నామండి. ఎక్కడికి వెళ్ళమాకండి, దేశాల దగ్గరికి, రాష్ట్రాల దగ్గరికి మీ ఊహలు బానిమాకండి. మన కుటుంబాల గురించి మాట్లాడుకుందాం ప్రియులారా. మన కుటుంబాల గురించే మాట్లాడుతున్నాను నేను. ఇక్కడ కూర్చుంటే మనం, నాతో సహా ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన కుటుంబాలలో, మన బంధువులలో, మన అన్నదమ్ములలో, ప్రియురాల అక్క చెల్లెళ్ళ మధ్యలో ఎంతమంది ద్వేషంతో బ్రతకట్లా, ఎంతమంది పగలతో బ్రతకటల్లా. మనస్ఫూర్తిగా ఆత్మసాక్షిని పరిశీలించుకుందాం. నాకున్న అన్నతో, నాకున్న అక్కతో, నాకున్న చెల్లితో, నాకున్న తమ్ముడితో నేను మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నానా, లేకపోతే నాలో ఏమైనా ద్వేషం ఉందా? ఎప్పుడో వాడు అది చేశాడు కాబట్టి, ఎప్పుడో వీడిది చేశాడు కాబట్టి నేను సరిగా మాట్లాడను, మనసులో ఏదో ఉంచుకొని మాట్లాడతాను. నాతో కలిసి పనిచేసే ఆఫీసులో ఉన్న వ్యక్తులతోటి మనం సఖ్యతతో మాట్లాడుతున్నామా? సంతోషంగా నవ్వుతూ హృదయంలో మంచి మనస్సు కలిగి మాట్లాడుతున్నామా? అలా మాట్లాడకపోతే ప్రభు అంటున్నాడు, నీవు నా శిష్యుడివి కాదు, శిష్యురాలివి కాదు. మన కుటుంబాలలో, మన కాన్వెంట్స్లో, మన సభలలో, అదేవిధంగా మన ప్యారిష్లో మనం అందరం కూడా సఖ్యత కలిగి జీవిస్తున్నామా? సఖ్యత కలిగి జీవించకుండా ఇక్కడికి వచ్చి అదే ప్రభుని యొక్క దివ్య సప్రసాదాన్ని స్వీకరించి, అదే ప్రభు యొక్క యేసు రక్తాన్ని మనం స్వీకరించి నేను క్రీస్తు బిడ్డను అంటే మనం మోసం చేసుకుంటున్నామండి. దానికి మించిన మోసం మరొకటి లేదు. ఈవిడ గుడికి వస్తుంది, గుళ్ళో కూర్చుంటుంది, వేరే ఆవిడ చూసుకోకుండా పక్కకు వచ్చి కూర్చుంటుంది, ఈవిడ 4 అడుగులు వెనక్కి కూర్చుంటుంది. ఎందుకనండి? ఆమంటే ఈమెకి గెట్టదు. ఫాదర్ గారు నడిపూజ అయిపోయిన తర్వాత, పరలోక ప్రార్థన అయిపోయిన తర్వాత ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందాం అంటారు. ఈయన ఇటుపక్క మాత్రం వంగుతాడు, ఇటుపక్క సమాధానం చూపించడు. ఎందుకని? అతనితో నేను మాట్లాడను. ప్రభునందు ప్రియులారా, ఈ పగ ద్వేషాన్ని మనం గుడి బయటనే విడిచిపెట్టి రాకపోతే మనము దేవుని యొక్క కృపని, దేవుని యొక్క శాంతిని, సమాధానాన్ని పొందలేము. ప్రథమంగా ప్రియులారా గుర్తు చేస్తున్న మరలా మీతోటి, ఈ క్షమ, ఈ మన్నింపు అనేటువంటిది మన కుటుంబంలో, మన కుటుంబ సభ్యుల మధ్యలో ప్రారంభం కావాలి. ఈరోజు మనం ఒక్కసారి సమయం తీసుకొని ఆత్మపరిశీలన చేసుకుందాం. ఒకవేళ నేను నా కుటుంబ సభ్యులతో సఖ్యత లేకుండా జీవిస్తున్నానా? ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, నాకు తెలుసు, నేను చాలామందితో మాట్లాడాను. ఏమిటి అంటే, భార్యాభర్తలు ఇద్దరు కూడా సంవత్సరాల తరబడి ఒకే కప్పు కింద ఒకే ఇంటిలో ఉంటున్నారు. నాకు తెలిసినటువంటి వారు ఉన్నారు. కానీ ఒకరిని ఒకరు క్షమించుకోలేకపోతున్నారు. ఏదో 2 శరీరాలు అక్కడ బ్రతుకుతాయి అంతే. ఒకరి మీద ఒకరికి ప్రేమ లేదు, ఒకరితో ఒకరికి సఖ్యత లేదు. నేను ఒక్కసారి ఒక ఇంటికి వెళ్ళాను. జరిగినటువంటి వాస్తవం ప్రియులారా, జరిగినటువంటి వాస్తవం ఏమిటి అంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత చక్కగా ప్రార్థన చేశాను, కుటుంబ ప్రార్థన ఆహ్వానించారు వాళ్ళు. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత కుటుంబ దర్శనం అయిన తర్వాత కూర్చోబెట్టి నాకు ఏదో పెడుతున్నారు, నేను తింటున్నాను. ఏదో చిన్న స్నాక్స్ లాగా పెడుతుంటే తింటూ ఉన్నాను. భర్త వచ్చి, ఆ ఇంట్లో ఒక పాప ఉంది, ఆ పాపతో అంటున్నాడు, అమ్మాయి
మీ అమ్మని అది కూడా తీసుకొచ్చి పెట్టమని చెప్పి ఫాదర్ గారికి అని చెప్పాడు. నేను కొంచెం ఆలోచించాను. తర్వాత కొద్దిగా ఆగిన తర్వాత ఈ తల్లి తన కూతురుతోటి బుజ్జి డాడీని ఫాదర్ గారికి స్ప్రైట్ తీసుకురమ్మని చెప్పమ్మా అన్నది. అదేంటి వీళ్ళు డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చుగా అని ఆ పాపను దగ్గర తీసుకుని, ఏంట్రా ఏం జరుగుతుందంటే, ఫాదర్ మమ్మీ డాడీ మాట్లాడుకోరు. నా చెవులో మమ్మీ డాడీ మాట్లాడుకోరు. నేను షాక్ అయ్యాను. గురువును ఆహ్వానించుకున్నారు. జరిగిన వాస్తవం అండి, నేను అబద్ధం చెప్పట్లా మీతో, జరిగిన వాస్తవం అండి. మమ్మీ డాడీ మాట్లాడుకోవట్లా. ఎప్పటి నుంచి? 3 వారాల నుంచి ఫాదర్. పాపం ఈ పిల్ల మధ్యవర్తి అన్నమాట, మిడిల్ మ్యాన్. మధ్యలో నలిగిపోతుంది పాప. ప్రియులారా, ఇదిగో ఇటువంటివి జరగట్లేదా మన కుటుంబాలలో? క్రీస్తు ప్రభు ఏమన్నాడు? ఒకవేళ నీకు ఎవరి మీదైనా ద్వేషం ఉంటే సూర్యుడు అస్తమించేలోగా వానిని క్షమించాలి. సూర్యుడు అస్తమించేలోగా క్షమించాలి. అది చేయలేకపోతే ప్రియులారా, మనం క్రైస్తవులం కాదు, క్రీస్తు బిడ్డలము కాదు. మన కుటుంబాలు వసుదైక కుటుంబముగా శాంతి సమాధానం కలిగినటువంటి క్షమించే కుటుంబాలుగా మారి దేవుని ప్రేమని, దేవుని యొక్క దీవెనని, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునే కుటుంబాలుగా మారాలని ఆ దేవాది దేవుని ఈ పరిశుద్ధ బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.